రిబ్కాను గూర్చి మనం నేర్చుకుందాం. బైబిల్ ఆధారంగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఆదికాండం 24 అధ్యాయం 61 వచనంలో రిబ్కాను గురించి రాయబడింది. రిబ్కా అనగా ఉచ్చు త్రాడు లేదా పొగడత. రిబ్కా భర్త పేరు ఇస్సాకు. ఈవిడలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలు, మొట్టమొదటిగా రిబ్కా అందమైన కన్యక. రిబ్కా చాలా అందగత్తే, సౌందర్య రాశి. ఆదికాండం 24, 15, 16లో చెప్పబడుతుంది. అందం మంచిదే కానీ ఆత్మ సంబంధమైన అందము దేవుడు కోరుకుంటున్నాడు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని సామెతల గ్రంథంలో చెప్పబడింది. రిబ్కా భర్తను గౌరవించింది. ఆదికాండం 24, 64, 65లో భర్త చూడంగానే ఆవిడ ముసుగు వేసుకుంది. గౌరవార్థం, మంచి గౌరవించేటువంటి భార్యగా, గృహిణిగా మనం చూస్తాం. రిబ్కా వినయ విధేయతలు కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథం 18, 12లో వ్రాయబడింది. తగ్గించుకునేటువంటి స్వభావం. 1 పేతురు 3, 5లో లోబడి తత్వం కలిగిన స్త్రీ. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా లోబడుట అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఎవరు తాను తగ్గించుకుంటారో హెచ్చించబడతారు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిని నేను దృష్టిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకుంది. పరిశుద్ధత మనుషులున్నా లేకపోయినా మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకులో ఆత్మకు భంగపాటు కలగకుండా, శరీరాన్ని అపిత్రపరచుకోకుండా ఉండాలంటే పరిశుద్ధత అవసరం. అందుకే కీర్తన గ్రంథంలో నీ మందిర ఆవరణలో ఎన్నటికి పరిశుద్ధతయే అనుకూలము అని రాయబడింది. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని.